ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము ఎంతగానో దాచబడి కాపాడబడిన రీతిని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ప్రార్థనతో ఆరంభించుకుందామండి. మహోన్నతుడా, మహాకృప కనికరం కలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకే స్తుతి 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 స్తోత్రం నైనా. మీ నామాన్ని ఘనపరుస్తున్నాం, మీ నామాన్ని హెచ్చించుకుంటున్నాం, మీ నామానికే మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తున్నామయ్యా. ఈ దినానికి చాలిన దేవునిగా మా పట్ల మా జీవితంలో మీరు చేస్తున్న అనేక గొప్పమైన మేళ్లను బట్టినైనా వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. మీ స్వరం మాకు వినిపింపచేయమని, వినగలిగిన చెవుల్ని, గ్రహించగలిగిన హృదయాల్ని మాకు దయచేయమని, మాతో మాట్లాడి మీ సన్నిధి దయచేయమని సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ ఏ సన్న శక్తి గల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు కట్టబడి ఉన్నారు. కట్టబడిన వారిని విడిపించడం నిజమైన ఉపవాసం అని చూసామండి. అయితే దేని చేత కట్టబడి ఉంటారు చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి 5 వరకు చూస్తే అపవిత్రాత్మ సంకెళ్లతో ఒక మనుషుని బంధించి సమాధుల్లో ఉంచుతుందండి. ఇది ఒక బంధకము. ఇలాంటి అపవిత్రాత్మ సంఖ్యలతో బంధించబడి వారి కుటుంబంతో కలిసి లేకుండా దూరంగా నివసిస్తున్న ఈ వ్యక్తిని యేసయ్య విడిపించాడండి. ఆ బంధకాల నుండి విడిపించాడు. ఇదే నిజమైన ఉపవాసం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తన్ను తాను గాయపరుచుకుంటూ, ఎదుటి వారిని గాయపరుస్తూ, వేసే సంఖ్యలని తుత్తు నీలుగా చేస్తున్న అపవాది, అపవిత్రాత్మ యేసయ్యను చూసినప్పుడు పాదాల మీద పడి నమస్కారం చేస్తుందండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయనని ఎవరైతే అనుసరిస్తూ ఆయనతో కలిసి జీవిస్తున్నారు, ఆయన్ని అంగీకరించి ఆయన సహవాసంలో ఆయన శక్తిని, ఆయన బలాన్ని కలిగి ముందుకు వెళ్తున్నాము. మనకు కూడా అటువంటి వాటిని బంధించడానికి, విడిపించడానికి శక్తి కలిగి ఉన్నామండి. కాబట్టి మనము వాక్యము ధ్యానించినప్పుడు, అనుదినం ప్రార్థనలో ఉంటున్నప్పుడు ఎలాంటి దురాత్మ శక్తినైనా బంధించడానికి శక్తినిచ్చిన దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. తర్వాత దేని చేత మనం కట్టుబడి ఉంటాం? రోమపత్రిక 8:2 రోమపత్రిక 8వ అధ్యాయము 2వ. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దాన్ని దేవుడు చేసెను. పాప బంధకాల నుండి విడిపించబడడం. మరణము ధర్మశాస్త్రం మూలంగా ఈ లోకంలోనికి మరణం సంభవించిందండి. పాపము ద్వారా మరణము వచ్చింది. అయితే క్రీస్తు యేసునందు ఎవరైతే ఉంటున్నారో వారికి ఆత్మ యొక్క నియమము జీవ నియమము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఆయన అంగీకరించినప్పటి నుండి
మరణం కింద లేము కానీ జీవ నియమం కింద ఉన్నామండి. అది మనకు నిత్య జీవముగా ఉంటున్నది. పాప బంధకాల నుండి విడిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దీనిలోనే 11వ వచనం 8, 11. పాప అపోస్తల కార్యం కదా. రోమపత్రిక 8:2 మొదట 8:11. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావనుకులోనైనా మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఆమేన్. హల్లెలూయా. మనలో ఆయన ఆత్మ నివసిస్తుందండి. దాని ద్వారానే మనం కూడా తిరిగి జీవంలోనికి నడిపించబడుతున్నాము. దీన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. కాబట్టి చావుకు లోనైనటువంటి వారిని విడిపించేవారిగా ఉండాలి అంటే దేవుని ఆత్మ వారిలో నివసించే విధంగా మనము వారిని రక్షించాలి. ఆయన అంగీకరించినప్పుడు ఆయన్ని ప్రభువుగా సొంత రక్షకునిగా ఎవరైతే స్వీకరిస్తున్నారో వారందరిలో చావుకులోనైనటువంటి ఆత్మ లేదు. నిత్య జీవం అనుగ్రహించే దేవుని ఆత్మ మనలో నివసిస్తుందండి. దీనిలోనే రోమపత్రిక 8:15 వచనము. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. భయము అన్న సంఖ్యలతో బంధించబడి ఉంటుండగా మనమంతా కూడా దానిలో నుండి విడిపించబడుతున్నామండి. భయము అన్నది చాలా గొప్ప సంఖ్యలు. చాలా పనులు భయంతోనే మనం వెనకంజ వేస్తామండి. అక్కడ ఏమీ ఉండదు కానీ చూసి భయపడుతూ ఉంటాం. ఎందుకు అంటే అది ఒక సంఖ్యలు. అలా భయపడుతున్న సంఖ్యలన్నీ కూడా తెంచబడుతున్నాయి. వాటి నుండి విడిపించేవారిగా మనం ఉండాలి. రోమపత్రిక 8:20 వచనము. ఏలయనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ కలదై. నాశనముకు లోనైన సంఖ్యలు, నాశనముకు సంబంధించిన సంఖ్యలతో మనము బంధించబడి ఉంటుండగా మనమైతే విడిపించబడ్డాము. ఎవరైనా అంగీకరిస్తున్నారో వారే విడిపించబడుతున్నారు. ఈ లోకంలో ఉంటున్నప్పుడు నాశనంతో కూడిన ఈ సంఖ్యలు ఎంతో అందంగా ఎంతో ఇష్టంగా ఉంటాయండి. ఎందుకంటే ఆ నాశనం అనేది ఇప్పుడు కనపడదు వాళ్ళకి. అంతంలో కనపడే విషయం కనుక మోసపరుస్తూ ఉంటుంది. కాబట్టి దానిలో లోనైన వారిని విడిపించేవారిగా మనం ఉండాలి. లూకాసు వార్త 1:75. లూకాసు వార్త 1:75 వచనము. మనము శత్రువుల చేతిలో నుండి విడిపించబడి మన జీవితకాలమంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించుచు అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. కాబట్టి మనము శత్రువుల చేతుల నుండి విడిపించబడ్డామండి. శత్రువులు వేస్తున్న సంఖ్యల నుండి విడిపించబడ్డాం. అపవాది చెర అన్న సంఖ్యల నుండి విడిపించబడ్డాం. రోమపత్రిక 7:24 మరణపు సంఖ్యల నుండి మనం విడిపించబడ్డాం. హెబ్రీ పత్రిక 2:15 దాస్యపు సంఖ్యల నుండి మనం విడిపించబడ్డాం. తీతు పత్రిక 2:14
సమస్త దుర్నీతి అనే సంకెళ్ళ నుండి విడిపించబడ్డాం. గలతీ 1:4 దుష్ట కాలం అనే సంకెళ్ళ నుంచి విడిపించబడ్డాం. దుష్ట కాలం అండి, దుష్టుడు మోసం చేసే కాలము, వీటన్నిటి నుండి మనము రక్షించబడ్డాము. ఎదుటి వారిని కూడా రక్షించడానికి మనము ప్రయాసపడాలి, మనము ప్రార్థన చేయాలి, వారిని నడిపించాలి, దేవునికి ప్రార్థిస్తూ విడిపించాలి. ప్రార్థించుకుందామండి. మహోన్నతుడా, మహాకృపా కనికరం కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయ్యా, జీవాధిపతి నా తండ్రి, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. యోనైనా మమ్మల్ని ఎన్నో బంధకాల నుండి విడిపించున్నావయ్యా. యేసుని ఆశ్రయించుట ద్వారా యేసయ్యలో ఉన్న ఆ మహిమ ఇదిగోనైనా మమ్మల్ని అపవిత్రాత్మ నుండి విడిపిస్తుంది, పాప బంధకాల నుండి విడిపిస్తుంది, చావుకులోనైనా మమ్మల్ని విడిపిస్తుంది, మాలో ఉన్న భయం నుండి విడిపిస్తుంది, నాశనకరమైన సంఖ్యల నుండి విడిపిస్తుందయ్యా. శత్రు సంఖ్యల నుండి, అపవాది చెర నుండి, మరణ సంఖ్యల నుండి, దాస్యపు సంఖ్యల నుండి, సమస్త దుర్నీతి నుండి, దుష్ట కాలం నుండి విడిపిస్తున్నటువంటి భాగ్యం బట్టి వందనాలు, స్తోత్రములనైనా. అట్టివారిగా మేము కూడా ఇటువంటి సంఖ్యలలో బాధపడుతున్న వారి కోసం ప్రార్థించేవారిగా, వారిని విడిపించేవారిగానైనా మాతో కూడా ఉండి నడిపించి మా చుట్టూ మీ కంచెలో భద్రపరచమని, దేవదూతల సహాయము సహకారము దయచేయమని, మీ అభిషేకం మా తలపైన ఉంచి నడిపించమని, ఆశీర్వాదాన్ని కుమ్మరించమని, కూడిన ప్రతి కుటుంబం బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ సమస్తాన్ని మీకు మహిమకరముగా వాడుకునమని యేసన్న శక్తిగల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అక్క. పావని కలవలేదమ్మా.